ప్రత్యేకమైన వందనాలు. కూడొచ్చిన ప్రసన్న ఆంటీ గారికి కూడా మా వందనాలండి. సంఘానికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నామండి. మరి సహోదరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా మరి నిజమేంటి, మరి మమ్మల్ని ఇంతగా మరి ప్రోత్సహించారంటే మరి దేవలో మరి పాస్టర్ గారండి. నేనైతే పాడలేని స్థితి, వాక్యం చదవలేని స్థితి, సాక్ష్యం కూడా చెప్పలేని స్థితి అండి నాది. చాలామంది నేను స్టేజ్ ఎక్కితే ఏడ్చే స్థితి అండి నాది. కానీ నన్ను అంతగా ధైర్యపరిచి మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించి స్త్రీల సమాజంలో నిలబెట్టిన మరి పాస్టర్ గారి ప్రత్యేకమైన వందనాలు. ఇది పొగడ్డం కాదండి, పాస్టర్ గారు అసలు చెప్పొద్దంటారు. నాకు అసలు అలా చెప్తే నాకు ఏదోలా అయిపోద్ది, చెప్పకండి అంటారు. కానీ మేమైతే చెప్పకుండా ఉండలేమండి. ఎందుకంటే మమ్మల్ని ప్రతి విషయంలో కొన్ని ప్రోత్సాహం కలుగు చేస్తూ మాకు ధైర్యాన్ని ఇస్తూ ఇలా నిలబడాలి. ఎందుకంటే తల్లిలా మమ్మల్ని ఆదరించేవారండి. ఎందుకంటే మాకు బాధ వచ్చినా ఏదైనా భయం కలిగినా ఈ శ్రమలో ఇలా ఉన్నామండి అంటే మమ్మల్ని ఎంతగానో మరి తల్లిలో ఆదరించేవారండి పాస్టర్ గారు. ఇలా ఉంది పాస్టర్ గారు మా స్థితి అన్నప్పుడు, మీరు భయపడకండి, దేవునికి ప్రార్థన చేసుకోండి, మీకు అన్నీ కలుగుతాయి అన్నప్పుడు నా స్థితిలో పాస్టర్ గారు చెప్పిన ప్రతిదీ కూడా జరిగిందండి. అందుని బట్టి ప్రత్యేక వందనాలు. మేము పాడలేని స్థితిలో మేము పాడమని పాస్టర్ గారు ఎందుకంటే ఎక్కిరించుతారండి. ఎందుకంటే నన్ను ఈవిడి కూడా పాటలు పాడుతుందా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అయినా కూడా నేను బాధపడను. ఎందుకంటే దేవుడికి మహిమ చెల్లిస్తున్నాం, కానీ మనుషులకైతే కాదండి. చాలా మాటలు అంటారండి, అయినా కూడా నేను దేనికి భయపడను. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ధైర్యం అది. ఎవరన్నా నేను అనుకున్నా ఏమి నా వెనక మాట్లాడుకున్నా కూడా నాకు సమస్య ఏమీ లేదండి. ఎందుకంటే ఎంతలో వదిలేసే స్థితి అండి నాది. ఎందుకంటే దేవుడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నాకు అలా ఉండాలని పాస్టర్ గారు ప్రోత్సహించినప్పుడు మరి మేము ఎటు రీతిగా ఉన్నామండి. సహోదరు చెప్పినట్టు మరి మేము ఒక్క వాక్యం కూడా చదవలేని స్థితి అండి. ఎప్పుడు అయిపోతే వెళ్దామా అని మంగళవారం ప్రార్థనలో మేము అనుకున్నప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళమండి. మరి అలాంటిది మమ్మల్ని కీర్తన భాగం 8 చదవాలన్నప్పుడు కూడా మేము భయపడ్డాం. మేము చదవగలమా, చెప్పగలమా, చూసేవాళ్ళు ఏమంటారో, తప్పులు చెప్తుంది అంటారు. కానీ అయినా మేము దేనికి భయపడకుండా మరి 8 నేను మా కీర్తన భాగం 8 బాగా చదవడానికి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలని పాస్టర్ గారికి నాకైతే సంతోషం కలుగుతుందండి. ఒక్కోసారి నేనైనా చదువుతున్నాను, నేను అసలు ఒక్కదానికి భయపడిపోయి అన్నీ అయిపోయి వెళ్ళేదాన్ని. అలాంటిది చదవాలని నాకు ఇంతగా దేవుడిచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు మరి దేవుడికి. అలాగే బైబిల్ కూడా పూజ చేయాలన్నప్పుడు నేను ఎత్తలేదు. కానీ పాస్టర్ గారు రాణి గారు మీరు మాట్లాడరా అన్నప్పుడు సరే పాస్టర్ గారు పూజ చేస్తానని 4 రోజులు అన్నారు. కానండి మళ్ళీ అడిగామండి, మేము 4 రోజులతో పూజ చేయలేం పాస్టర్ గారు అన్నప్పుడు సరే అయితే 40 రోజులు మీకు టైం ఇస్తాను, పూజ చేయండి అన్నారండి. మరి ఫస్ట్లో అయితే నా కళ్ళు అవి వాచిపోయాయండి. వాచిపోతే ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నానండి. నేను బైబిల్ పట్టుకుంటే మా ఆయన గారు అనేవారు, అయిపోయి గ్రంథం ఇప్పేసింది రాని, ఎవరితో మాట్లాడదాం, ఇంకెవరో డిస్టర్బ్ చేయకూడదని ఎక్కిరించేన్నట్టు మాట్లాడి